అదే ఇప్పుడు ఆయన ఏమంటారంటే బోండా ఉమ్మ డిఎస్సీపై వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది. 18,000 మంది పరీక్ష రాసి ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితాలను జగన్ నాశనం చేయాలని చూస్తున్నారు. మా లోకేష్ గారు చర్చలకు రమ్మని సవాలు విసిరారు, దానిపై చర్చించే దమ్ము లేదు అది ఇది అని చెప్పేసి ఆయన. సరే సరే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సార్, ఇప్పుడు జేఏసీనే ఫామ్ అయింది కదా, స్టూడెంట్స్ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి రాశారో ఆ జేఏసీ వాళ్ళని పిలిపించుకొని, నేను ఇందాక కూడా ఏం చెప్తున్నాను అంటే అట్లీస్ట్ 1:1లో సెలెక్ట్ అయ్యి రిజెక్ట్ అయిన వాళ్ళకి మీరు ఎందుకు రిజెక్ట్ అయ్యారు, వేరే వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అయ్యారు వాళ్ళని కన్విన్స్ చేయమనండి. 2, స్పోర్ట్స్ కేటగిరీలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరి సర్టిఫికెట్స్ ఏంటి, వాళ్ళు గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళకంటే కూడా సిల్వర్ మెడల్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అర్హులయ్యారు దాన్ని కూడా వివరంగా చెప్పమనండి. ఈ రాజకీయంగా ఇంత డిస్కషన్ కూడా అవసరంలా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీనామా దాకా వెళ్ళాం సార్, మనం లోకేష్ రాజీనామా దాకా వెళ్ళాం. జనరల్ ప్రొసీజర్ ఏమవుతుంది, విచారణ చేయమనేది ఫస్ట్ డిమాండ్ అయితే, ఆ విచారణ చేసిన తరువాత తప్పు తేలితేనో దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సి వస్తుంది. అసలు విచారణనే అంటే విచారణ చేపట్టడానికే సిద్ధంగా లేదు అంటే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకోవటమా? ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు కూడా ఏం చేశారు, ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, విచారణ చేయమని అడిగింది. మీరు విచారణ చేస్తే వాళ్ళు రాజీనామా అడగరు, దాంట్లో నిజాలు నిగ్గు తేల్తి, ఒకవేళ ఏ తప్పు జరగల మీకు క్లీన్ షీట్ వచ్చింది ఇంకా మంచిది కదా. అడగగానే ఏదో ఎందుకు, మీకు గతంలో మీరు గుర్తు చేసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆరోపణలు చేశారు. ఇమీడియట్గా ఆయన ఏమన్నారు, అవసరమైతే నా కొడుకు మీద నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తానని చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు. మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు గారు తన కొడుకు లోకేష్ గారు, అది విద్యాశాఖ మంత్రి, వాళ్ళ సచ్చీలతను నిరూపించుకోవడానికి ఎంక్వైరీ వేయొచ్చు కదా. ఒకవేళ చాలామంది అనుకోవచ్చు అప్పుడు కేంద్రంలో ఉంది కాంగ్రెసే, రాష్ట్రంలో ఉంది కాంగ్రెసే. ఎస్, ఇప్పుడు ఉన్నది కూడా కేంద్రంలో ఉన్నది ఎన్డీఏనే, రాష్ట్రంలో ఉన్నది కూడా ఎన్డీఏనే. సో ఆ వెసులుబాటుతోనైనా సిబిఐ ఎంక్వైరీ చేయాలి కదా. అంటే అసలు విచారణే చెయ్యం, మేము చెప్పిందే వేదం, అభ్యర్థులు నష్టపోయారు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అంటున్నారు, కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఈరోజు దాడులు కూడా, ఎస్పెషల్లీ బోండా ఉమా గారి ఇన్సిడెంట్ తీసుకుందాం, లేదు మాచర్లు తీసుకోండి, రేపల్లి తీసుకోండి, పొన్నూరు తీసుకోండి, మీరు ఎక్కడ తీసుకున్నా కూడా వాళ్ళు ప్రైవేటు స్థలంలో మాత్రమే వాటిని ఆర్గనైజ్ చేసుకున్నారు. అయినా కూడా ఒకవేళ వాళ్ళని ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ నిరసనలు తెలపడానికి అంగీకారం లేదు అనే విధంగా పోలీసులు ఏమన్నా చర్యలు తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే తన అనుచర గణంతో వెళ్ళి శిబిరం మీద దాడి చేయటం అనేది ఎంతవరకు సమంజసం? అంటే అధికారంలో ఉన్న మీరు దీన్ని అంగీకరిస్తారా, అంటే దీన్ని సమర్థిస్తున్నారా? ఇప్పుడు ఏపీ క్యాబినెట్ ఏదైతే ఉందో ఈ ఏపీ క్యాబినెట్ దీన్ని ఆన్సర్ చేయాలి సార్. ఏంటి అంటే శాంతియుతంగా ఒక ధర్నా జరుగుతున్నప్పుడు పోలీసులు దాన్ని ఆపమని చెప్పచ్చు, లేదు వాళ్ళు డిజాల్వ్ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్ళి శిబిరం మీద దాడి చేయటాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ ఆమోదిస్తుందా? అంటే ఆమోదిస్తే దీనికి ఏమవుతుంది అంటే ఇది ఒక కొత్త అధ్యాయం ఇక్కడ ప్రారంభమైనట్టు. మీరు కూడా ఈ తర్వాత టైంలో మీకు అధికారం వస్తే మీరు కూడా చెయ్యండి అనే వెసులుబాటు కల్పించడం అవుతుంది. ఎవరో ఒకరు ప్రారంభం ఇస్తే దాన్ని కంట్రోల్ చేయకపోతే, అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని కంట్రోల్ చేయకపోతే ఇది ఆనవాయితీగా మారిద్ది, రివెంజ్ పాలిటిక్స్ అవుతాయి. ఈ రివెంజ్ పాలిటిక్స్ ఏమవుతుంది అంటే సార్, ఫస్ట్ కొట్టిన వాళ్ళకంటే కూడా రెండోసారి కొట్టేవాళ్ళు చాలా గట్టిగా కొడతారు ఎప్పుడైనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ కొట్టేవాళ్ళు ఏంటి, అత్యుత్సాహంలో చేస్తారు, రెండోసారి కొట్టేవాళ్ళు ఏమైంది, ప్రతీకారంతో చేయటం అయితే. సో ఆ దెబ్బ ఇంకా గట్టిగా ఉంటుంది. యాక్షన్ రియాక్షన్ ఎప్పుడు రియాక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది పొరపాటున జరిగిన చర్యగాను అతని మీద చర్యలు తీసుకోవటమో ఏపీ క్యాబినెట్ మొన్నే పిలిచి విచారణ అతను వివరణ అడిగారు. సో నేను వాళ్ళతో వైసీపీతో ఏమి అంటకాగట్లేదు, నేను టీడీపీలో చాలా యాక్టివ్గా ఉన్నాను అని నిరూపించుకోవటం కోసం చేసిన అత్యుత్సాహంతో చేసిన చర్యలాగా ఉంది. కానీ ఇలాంటి చర్యల వలన ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇది మనం చెప్పుకునే అమరావతి రాజధాని కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ, నిన్నగాక మొన్న చంద్రబాబు గారు విజయవాడ గుంటూరు కూడా రాజధాని ప్రాంతమే అని చెప్పారు. అంటే రాజధాని ప్రాంతంలో శాంతియుతంగా నిరసన తెలిపితే అధికార కూటమి ఎమ్మెల్యేలే డైరెక్ట్గా వచ్చి దాడి చేస్తారు అంటే మీకు ఇప్పుడు అమరావతి ఆ కోర్ ఏరియాలో ఉన్న జనాభా 2 లక్షలు లేరు,
మీరు చెప్పబోయేది ఇక్కడ కోట్లల్లో జనాభా వచ్చి ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరం ఏర్పడింది. ఇలాంటి దాడులు ఎక్స్ ఎమ్మెల్యే మీద ప్రెసిడెంట్ ఎమ్మెల్యేనే డైరెక్ట్గా వెళ్ళి దాడి చేసే పరిస్థితి ఉంటే, వలసలు వచ్చి అక్కడ స్థిర నివాసము అంటే మనం లా అండ్ ఆర్డర్లో కంఫర్ట్ లెవెల్లో ఆడ ఉండగలము అని ఎంతమంది రాగలరు ఆ ప్రాంతంలో ఉండటానికి? రెండోది, విజయవాడ ప్రజల మీద ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? విజయవాడ ప్రజలు ఎలా ఆలోచిస్తారు? ఒకప్పుడు ఎప్పుడో ఒక 2 దశాబ్దాల క్రితం ఇలాగే కక్షలు వాటితో ఉడికిపోయింది విజయవాడ అనేది, అది అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు కాస్త శాంతియుతంగా ఉంది అనే టైంలో ఇలాంటి దాడుల వలన విజయవాడ ప్రజలు ఎలాంటి భావనలో అంటే ఎలా ఫీల్ అవుతారు? విజయవాడ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇది ఎప్పుడూ కూడా ఏదో విధమైన గొడవలకు కేంద్రం అవుతుందా? ఇలాంటి బ్రాండింగ్ మీరు క్రియేట్ చేసి రేపు రాజధానిలో జనం రాకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ విష ప్రచారం చేసాయి అంటే, ఆ విష ప్రచారం చేయటానికి సాధనాలు, ఆయుధాలు లేదు, ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేది ఎవరు? అధికారంలో ఉన్న మీరు చేసి ప్రతిపక్షాన్ని నిందిస్తే ఎలా రేపు? సో తప్పకుండా ఇలాంటి దాడి జరిగినప్పుడు సొంత పార్టీ అతను అయినప్పటికీ కూడా అతని మీద కొంత యాక్షన్ తీసుకోగలిగితే ప్రభుత్వం మీద ప్రజలకు కొంత విశ్వసనీయత వస్తుంది. సార్, ఇప్పుడు నరేంద్ర గారు గతంలో